ఒక వ్యక్తి యొక్క బయోపిక్ అనేది రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ ఇయర్. ఇది ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తుంది, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని నేనే కాదు ఎవరు ఊహించలేదు. ఇది అద్భుతం జరిగిన రోజు మాత్రమే తెలుస్తుంది. అలాంటి వ్యక్తి కోసం ఒక చిన్న ఇంట్రో అయినా ఇవ్వకపోతే ఎలా? అది ఇచ్చిన తర్వాత మనం రియాక్షన్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంటర్నెట్ లేని కాలం అది, సరిగ్గా టీవీలు కూడా లేని రోజులు అది. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తి యొక్క పాట టెలివిజన్ ప్రీమియర్ అవుతుందంటే 500 మిలియన్ పీపుల్ టీవీలకి అతుక్కుపోయి చూశారు. అది కూడా 27 దేశాల నుండి. అప్పట్లోనే అది ఒక పెద్ద రికార్డ్. ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? 1991లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇది వన్ ఆఫ్ ది రికార్డ్. అదొకటి మాత్రమే కాదు, ఆయన చేసిన చారిటీస్ని లెక్క పెట్టలేక ఎక్కువగా చారిటీస్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరుంది. ఇంకొకటి చెప్పనా, ఇలాంటివి ఒకటి కాదు 39 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎవరో కాదు, ద లెజెండ్, ద కింగ్ ఆఫ్ పాప్ ఇండస్ట్రీ, మైకేల్ జాక్సన్. మొత్తానికి నా కళ నిజమైపోయింది మాట. అదైతే టీజర్ అయితే వచ్చింది. అండ్ ఇంతకీ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ని పోర్ట్రే చేసేది ఎవరో కాదు, ఆయన నెఫ్యూ అయిన జాఫర్ జాక్సన్ అనమాట.